నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బయో ఏషియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని స్పష్టం. తెలంగాణలోని పలు చోట్ల మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతున్న పార్టీ శ్రేణులు. ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం. విజయోత్సవ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం. లక్కీ డ్రా ద్వారా చైర్మన్ గా తోనం శ్రవణ్ ఎన్నిక. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధించడమే కాకుండా రాజకీయ చతురతతో అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలను ఢిల్లీకి రావాలని ఆహ్వానించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సారథ్యంలో ఈ సమావేశం జరుగుతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన మెజార్టీ స్థానాలు, పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుక ఆసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ సమ్మిట్గా మారబోతుంది. హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 23 సంవత్సరాల క్రితం బయో ఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేదని తెలిపారు. కానీ ఇప్పుడు గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిందన్నారు. గత 2 సంవత్సరాల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో 73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. Availability of highly qualified human resources, great educational institutions. Hyderabad is a global hub for global capability centers with excellence in research and design. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. We majorly expanded the Genome Valley. We launched the One Bio for world-class research and innovation. We have accelerated green pharmacy. We have welcomed many global capability centers. This is not incremental growth. This success is the outcome of our full vision. A proof of our success is Bio Asia 2026. Today, looking at this audience, I can say Bio Asia is surpassing its name and becoming Bio World. Today we have more than 4,000 delegates representing 500 top companies of the life sciences ecosystem from all over the world. We have major thought and business leaders in pharma, biosciences, biotech, bulk drugs, vaccines and healthcare with us. When leaders from science, AI,
biotech, manufacturing, and policy meet. It will lead to something extraordinary. I am confident BioAsia held in Hyderabad will be soon recognized like the World Economic Forum organized in Davos. Let me share our vision for Telangana with you. In particular, our vision for the life sciences ecosystem. Recently, we unveiled our vision Telangana Rising 2047. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. సోమవారం ఉద్రిక్తతల మధ్య వాయిదా పడిన చైర్మన్ ఎన్నిక ఈరోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బలాబలాలు సమానం అవడంతో అధికారులు లాటరీ నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి తోణం శ్రవణ్ కుమార్ విజయం సాధించారు. ఎక్సాఫిషియో ఓట్లతో రెండు పార్టీల బలం 9-9కి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్లో నిర్వహించిన ఫస్ట్ కేసీఆర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడంతో క్రీడా మైదానం హోరెత్తిపోయింది. ఈ ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ పెంచుతాయని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మన కాలేరు వెంకటేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రన్నర్స్ కు విన్నర్స్ కు టీంలు ఎవరైతే గెలిచిందో వాళ్ళకి కప్పులు దాంతో పాటు ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది రేపు 11 గంటలకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఒక తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేసి తన ప్రాణాన్ని కూడా త్యాగాన్ని చేసేటువంటి సందర్భంలో కూడా వారు వెనుకడుగు వేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఒక పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈరోజు తెలంగాణను అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ అంబర్పేటలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇంతకు ముందు 7 తారీఖుకి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ అయింది. మన తలసని శ్రీనివాస్ యాదవ్ ఎక్స్ మినిస్టర్, మన ఎమ్మెల్యే గారు అంబర్పేట వెంకరెడ్డి గారు ఎక్స్ కార్పొరేటర్ అందరు కలిసి మ్యాచ్ ప్రారంభించారు. ఇవాళ ఫైనల్ అయింది. 10 రోజులు మ్యాచ్లు మొత్తం చాలా మంచిగా జరిగినాయి. అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ టోర్నమెంట్స్ ఇంకా స్పోర్ట్స్ కి ప్రోత్సహిస్తున్నారు. అందరు కలిసి చాలా మంచిగా టోర్నమెంట్ జరిగినాయి. ఈ టోర్నమెంట్ కి చాలా సక్సెస్ చేసిన మా టీం కి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మేము అందరు కలిసి ఇంకా ఫస్ట్ టోర్నమెంట్ అయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ సెకండ్ టోర్నమెంట్ కూడా జరిపిస్తాం. ఇంకా మంచి వాతావరణం జరిపిస్తామని అది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై ఎమ్మెల్యే రమణారెడ్డి విరుచుకుపడ్డారు. షబ్బీర్ అలీ ముసలి నక్క అంటూ కామెంట్ చేశారు. గతంలో దొంగ సారా కట్టెలు అమ్ముకున్న చరిత్ర అయిందని, తన తండ్రి దగ్గర శిష్యరకం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అరోరా కాలేజీ భూములపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను గుండు కొట్టించుకొని తిరుగుతానని సవాల్ విసిరారు. ఇకపై యుద్ధమేనని, తప్పు చేసిన వారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవడి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ నుండే. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు ఏ నా కొడుకు నాకు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా బిడ్డరు అయితే ఆ నా కొడుకు కూడా నేను చూస్తాను. నేను ఇప్పుడు ఇట్లా ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చేతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని, నా కైండ్నెస్ ని వీక్నెస్ అనుకుంటున్నారు. నేను సింపుల్ గా తిరిగితే లీడర్ గా కనపడట్లా. మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయొద్దు, అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే జనంలో నా చేతగానితనం అని నిన్న ఒకటి రాస్తాడు ఆ డోడోగని. ఈగోనట. ఈగో ఎక్కడన్నా? నేను ఏ స్థాయి దాకా మాట్లాడాలో మాట్లాడాను. అన్ని మాట్లాడి ప్రయత్నం చేశాక కూడా ఇద్దరు కలిశారు. కానీ నేను దిగింది ఈ ఇద్దరు కలవద్దని దిగినా కానీ నేనేదో అధికారం కోసం దిగలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? మళ్ళా కబ్జాలు అవుతుంది, మళ్ళా సెటిల్మెంట్లు అవుతాయి, మళ్ళా గొడవలే, మళ్ళా ప్రజా దర్బారే, మళ్ళా మాస్టర్ ప్లానే. ఇవాళ చుట్టుముట్ట గ్రామాలందరూ కూడా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించారు. పోయినసారి అయింది ఏంది, మళ్ళీ ఇవాళ అయింది అవుతుంది. రేపు పొద్దున ఈ కౌన్సిలర్లు అందరూ మళ్ళీ అందులోనే కూర్చొని మంచుకో 50,000 ఇచ్చే, 1,00,000 రూపాయలు ఇస్తే మళ్ళా సంతకాలు పెట్టారా కాదు. అదృష్టం ఏంది అంటే 40 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, 10 మంది పాత వాళ్ళు ఉన్నారు. ఈ 10 మందిలో 10 మంది జనం అయిపోలే. వాళ్ళేమి పెద్ద బట్టవాదుల లంగలేం కాదు. బట్టవాదులు లంగలంతా ఇంకా పేరు ఖతమైంది. ఓడు కూడా గెలవలే, ఖతం యాడ కనిపించలేరు. ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్ని తిరిగిపోయి కూడా ఓడిపించింది. అలా దరిపాలక మినిస్టర్ కు అప్పుడు వార్నింగ్ ఇచ్చినాడు, బిడ్డ నిన్ను బెడ్ రిటర్న్ చేయకపోతే నేను రమణారెడ్డి కాదు, నీకు పెరాలసిస్ వస్తుంది, లేకుంటే బెడ్ రిటర్న్ అయితే 100% నీకు వచ్చే ఎలక్షన్ల లోపల నేను బెడ్ మీద ఉంచకపోతే నేను రమణారెడ్డి కాదు, చూసుకోను. నా మొండితనం కూడా చూడండి. దీనికి అడ్డం మా అన్న, మా గురువు, మావోడు అని చెప్పి వాడేగొస్తే ఓడన్న ప్రెస్ మీట్ పెట్టే బిడ్డ నీ బట్టలు అండర్ పెడితే సహా ఇప్పకపోతే చూస్తా. నేను ఎవరు సత్యపోసగాడు కిందిన్నాడు, ఏమేం చేసిండో అన్ని తెలుసు. వాళ్ళది కూడా మాట్లాడు. నేను మాట్లాడేది కాదు బిడ్డ, నేను మాట్లాడేది కాదు అన్నాడు. నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద జూనియర్లు పెడితే ఈడ మాట్లాడిన క్యాడర్ ఉండే ఆ ప్రెస్ మీట్ లో ఒకసారి చూసుకోరి. నీచం చేయడానికి పోయిందిరా, వంద గీకరికి పోయిందిరా అన్నారు. రేపటి నుంచి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీను తనను నమ్మించి మోసం చేస్తుందని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన తనపై సస్పెన్షన్ వేటు వేయడం దౌర్భాగ్యమని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి తీరా సమయానికి మొండి చేయి చూపడంతోనే తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించి తనపై ఉన్న సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని ఆయన తెలిపారు. ఇక లేని పక్షంలో కార్యకర్తల మద్దతుతో తన పోరాటం కొనసాగిస్తానని ఆయన హెచ్చరించారు. కూడా జరిగింది. సర్వే ప్రకారంగా ఎవరు సర్వేలో ముందలుంటే వారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. కానీ అప్పుడు కూడా సర్వే ప్రకారం ఇవ్వకుండా కనీసం నేను వార్డ్ వైజ్గా డోర్ టు డోర్ నేను ప్రచారం చేస్తుంటే కనీసం ఫోన్ కూడా చేయకుండా అప్పుడు కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు తెలియకుండా నేను మా బయట జిల్లా కార్యాలయంలో మమ్మల్ని బయట ఉంటే లోపల కూడా పిలిచకుండా ఏం జరిగింది ఏం కథ కనీసం పిలిచి కూడా వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నాం అని చెప్పకుండా కూడా మమ్మల్ని లోపలనే వాళ్ళకి టికెట్ ఇచ్చి ధనలక్ష్మి అనే వ్యక్తికి కనీసం ఈ వార్డు వ్యక్తి కాదు, కనీసం ఈ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కనీసం ఈ వార్డు ఎంతవరకు వస్తుందని కూడా తెలియని అవగాహన లేని వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ ఇవ్వకుండా నేను రెబల్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నాకు మోసం చేసిన వార్డు ప్రజలు నాకు మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ టికెట్ ఇవ్వకుండా నాకు గెలిపించుకోవడానికి ప్రజలందరూ నాకు ముందుకు వచ్చి నీ విలువాడు పార్టీ టికెట్ ఇవ్వకుండా మేము నిన్ను గెలిపించుకుంటామని వార్డు ప్రజలు చెప్పినందుకు నేను ఈరోజు రెబల్గా ముందరికి వెళ్ళడం జరిగింది. నా గుర్తు గాజుల గుర్తు విన ఓటేసి చాలా మంది నాకు ఆదరించడం జరిగింది. నాకు 200 నాయకులకు ఈరోజు టికెట్ ఇవ్వక మార్గం ఈరోజు అణిచివేసి ఈరోజు నాకు ఎక్కడ వాళ్ళకు బయటికి వెళ్ళకుండా చేస్తున్నారు. కానీ నాకు పార్టీ టికెట్ ఇవ్వకుండా మళ్ళా నేను రెబల్గా వేస్తే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.
భద్రాచలం నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ప్రజలు గళమెత్తారు. అభివృద్ధి అంటే అద్దం లాంటి మెరిసే రోడ్లు కాదు, కనీసం నడవడానికి వీలైన రోడ్లు ఉన్నా చాలు అంటూ దుమ్ముగూడెం మండల యువత అఖిలపక్ష నాయకులు భారీ నిరసన చేపట్టారు. భద్రాచలం నుంచి వాజేడు వెళ్లే రహదారి ప్రస్తుతం మృత్యుదారిగా మారింది. ఇసుక లారీలు విపరీతమైన రాకపోకల వల్ల రోడ్లన్నీ భారీ గుంతలుగా మారిపోయాయి. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్లే ఏకైక రోడ్డును వేయడానికి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ధర్మ సమాజ్ పార్టీ మండల కోఆర్డినేటర్ చంటి ప్రశ్నించారు. రోడ్ల నుంచి లేస్తున్న దుమ్ము వల్ల ప్రజలకు చెస్ట్ అలర్జీలు వస్తున్నాయని, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 19 నియోజకవర్గాల్లో అతి చిన్న నియోజకవర్గం వచ్చేసి మన భద్రాచలం. ఎంతసేపు అయ్యా ఈ రోడ్డు వేయడానికి మీకు? ఎంతసేపు మీకు ఈ రోడ్డు వేయడానికి? నియోజకవర్గంలో ఉన్నదే ఒకే ఒక్క రోడ్డు, గట్టిగా 10 రోడ్లు కాదు, 5 రోడ్లు కాదు, ఒకే ఒక్క రోడ్డు. భద్రాచలం మొదలు పెడితే వెంకటాపురం ఎండింగ్ వరకు ఆపరేషన్లు చేస్తున్నావు, రోగులందరికీ ఆపరేషన్లు చేస్తున్నావు. మరి మా రోడ్డుకి ఎప్పుడు చేస్తావు? మా రోడ్డుకి ఎప్పుడు చేస్తావయ్యా? ఎమ్మెల్యే మా డాక్టర్ గారు గెలిపించారు, రోడ్డు మీదకి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి మాస్కులు ఇచ్చారు. మనకందరికి చెస్ట్ ఎలర్జీలు ఉన్నాయి, తెలుసా మీకు? మీకు తెలియకుండానే ఉన్నాయి చెస్ట్ ఎలర్జీలు. ఈ రోడ్ల వల్ల ప్రాణాలు కాదు, భవిష్యత్తు ప్రాణాలు కూడా పోతాయి. మనకి యాక్సిడెంట్లు అయితేనే చచ్చిపోతున్నాయి, కానీ మన భవిష్యత్తు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. ఏదైనా కాలో ఇరిగితే నీ హాస్పిటల్కే వస్తున్నావు, 50,000 బిల్లు వేస్తున్నావు, 10,000 తగ్గిస్తున్నావు, మళ్ళీ మాట్లాడుతున్నారు. 119 నియోజకవర్గంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే రావాలి ఇక్కడికి. ఫంక్షన్లో పెళ్లిళ్ళు చావులకు తిరుగుతున్నావు, ఈ రోడ్లు నీకు కనబడట్లేదా? ఫంక్షన్లో పెళ్లిళ్ళు తిరుగుతున్నావు కదా, ఈ రోడ్లు నీకు కనబడట్లేదా? నీకు ఎట్లా నిలబడుతుంది? నాకు అర్థం కాదు, నీకు ఎట్లా నిలబడుతుంది? ఒక్కటే తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. సుబ్బరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రాష్ట్రం బంగారం తెలంగాణ మారిందని కొనియాడారు. ఇదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సుబ్బరాజు విమర్శలు గుప్పించారు. చరిత్రలో ఇంతవరకు ఎవరైతే పోరాటం చేశారో, ఆ పోరాటం చేసిన తర్వాత దాన్ని సాధించి దాన్ని పాలించిన నాయకుడు ఒక్క కేసీఆర్ గారే మొత్తం మీద. సో అలాంటి కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో 100 ఏళ్ళు నిండుగా ఉండి మళ్ళీ తెలంగాణకి సీఎంగా రావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మనం చూసాము 10 సంవత్సరాలు తెలంగాణ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చెందిందో. ఈ 2 సంవత్సరాల నుంచి ఏ రకంగా ఉన్నది అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరోజు వాటర్ ప్రాబ్లం కానీ, ఒక్కరోజు కరెంటు ప్రాబ్లం కానీ ఏది కూడా మనకి అసలు తెలియకుండా చేశారు. మరి ఆ రోజు చాలా మంది నాయకులు తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, ఇవి ఉండవు, అవి ఉండవు అని చాలా పేలాపనలు పేలిన వాళ్ళందరికీ కూడా ధీటైన సమాధానం చెప్పి తెలంగాణను సస్యశ్యామలం చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి తెలంగాణని కోటి రత్నాల మాగాణి చేసిన అద్భుతమైన నాయకుడు శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాలు ఆయనకి సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, వేములవాడ రాజేశ్వరీదేవి ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాల మధ్య జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించడం కోసం అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో
రామగుండం నియోజకవర్గంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ కళాశాలను నెలకొల్పినటువంటి సందర్భం. ఏ సందర్భంలోనే మేము ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించు ప్రతి ఒక్క పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప మా ఉద్యమ మహానాయకుడు అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు, వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్పడంతో పాటు వారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ నుంచి మొదలుకొంటే ఇలా పంట ముసలిని పసి పిల్లల నుంచి పంట ముసలి తల్లి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించినారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతం అంతా వెనుకబడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేమందరం కూడా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మిన్నంటాయి. అర్ధరాత్రి 12 గంటలకే టవర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్సీ రమణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి భారతదేశంలోనే అగ్రగామిగా అన్ని రంగాలకు వచ్చినటువంటి నాయకుడు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు. కనుక వారి జన్మదినాన్ని ఎంతో గొప్ప నిర్వహించుకోవాలని చెప్పని అందరం అర్ధరాత్రి సమయంలో ఈ భారత స్వాతంత్ర సాధించుకుంటూ అర్ధరాత్రి ఏ విధంగా సాధించుకున్నామో ఆ విధంగా అందరం కూడా ఈరోజు వారి జన్మదినాన్ని గర్వంగా నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం భావిస్తూ వారి ఆశయ సాధన కొరకు నిరంతరం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాల అమలు కొరకు, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు, తెలంగాణలో ఉండేటువంటి పేదల సంక్షేమం కొరకు అన్ని కృషి చేస్తామని చెప్పని ఆ విధంగా మేము అందరం కూడా ఈరోజు కంకణబద్ధులమై ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రజలకు సేవ అయినటువంటి భావన కలిగినటువంటి ఆ నాయకుడి నాయకత్వంలో ముందుకెళ్ళాలని చెప్పని ఈరోజు వేడుకలు నిర్వహించుకున్నాం. ఇది మా అందరం గర్వకారం చెప్పని వేస్తున్నాం. ఆ విధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ జగిత్యాల జేత్రాసినటువంటి ప్రాంతం ఇది. మాజీ సీఎం కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మెదక్ జిల్లాలో మిన్నంటాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ ప్రీతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు వినూత్న రీతిలో జరిగాయి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో కార్యకర్తలు కేసీఆర్ అనే ఇంగ్లీష్ అక్షరాల ఆకారంలో కూర్చుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలు దేశానికే దిక్సూచిలాగా నిలిచాయని అధ్యక్షులు యాదవ్ చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మిఠా గోపాల్ స్వయంగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఇందిరా పార్క్, రామ్నగర్ చౌరస్తాలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ వేడుకలో యువ నాయకులు ముఠా జయసింహతో పాటు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ పురాతన సంప్రదాయాన్ని పునరుద్ధరించిన ఆలయ అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగైదు ఫ్రేములు పెట్టండి జనం. మెదక్ జిల్లాలోని వనదుర్గ భవానీ మాత ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతరలో భాగంగా 2వ రోజు సాయంత్రం వివిధ గ్రామాల నుంచి భక్తులు అలంకరించిన బండ్లతో తరలివచ్చారు. శివసత్తుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కొత్తగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తన విజయకేతనాన్ని ఎగరవేస్తుంది. ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మ్యాజిక్ ఫిగర్ను దాటి మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈరోజు జరిగిన పరోక్ష ఎన్నికల్లో చైర్మన్గా కుశంకుల ప్రమీల, వైస్ చైర్మన్గా పట్లల హరీష్ రెడ్డి విజయం సాధించారు. మొత్తం 9 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థి సారా లావణ్య మద్దతుతో తన బలాన్ని 10కి పెంచుకుని మున్సిపల్ పాలకవర్గాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు కూడా మా హామీలన్నీ నెరవేర్చడం, మా ఊరి ప్రగతి పథకం అందిస్తారని నాకు ఓటు వేసి ఒక్కరికి వచ్చి అభివృద్ధి చెప్తున్నాను. మేము డెవలప్మెంట్ చేసినాం, ఇంద్రేశం మున్సిపల్ డెవలప్మెంట్ చేసినాం కాబట్టి మాకు అందరూ కూడా సహకరించి ఓట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంకా 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6 గ్రామ పంచాయతీలు కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ముందుకు పోతామని చెప్పేసి 18 మంది కౌన్సిలర్లు, మన మున్సిపల్ చైర్మన్ గారు, చైర్మన్ గారు అందరూ కలుపుకొని అందరం కూడా ఏకదాటి మీద అన్ని గ్రామ పంచాయతీలను కూడా అన్ని ఇప్పుడు మున్సిపల్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అన్ని ఊళ్ళను కూడా డెవలప్మెంట్ చేసి మేము అవార్డు అందుకుంటామని కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి, మన టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక